హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లోని 5 శక్తిపీఠాలు చూస్తూ వచ్చాం. హిమాలయ సానువుల్లో ఉన్న ఇవన్నీ కూడా. ఫస్ట్ జ్యోతిర్లింగం చూసాము, అలాగే రెండవ శక్తిపీఠం చింతాపూర్ని చూసాము. ఇందులోనే జ్వాలాయం వైష్ణవి దేవి 18 శక్తిపీఠాల్లో ఒకటి. దీని దగ్గర నుంచి మనం ఇప్పుడు హిమాచల్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న వజ్రేశ్వరి దేవి ఆలయానికి వెళ్తున్నాం. జ్వాలాయం వైష్ణవి దేవి టెంపుల్ కాక ఇందులో చింతాపూర్ని, నైనాదేవి, వజ్రేశ్వర్ అండ్ చాముండేశ్వరి ఆలయాలు 5 కూడా శక్తిపీఠాలు. అమ్మవారి వివిధ శరీర భాగాలు ఈ ప్రదేశాల్లో పడ్డాయి. ఈ 5 శక్తిపీఠ దర్శనం చాలామంది చేస్తూ ఉంటారు. దీంట్లో పాటుగా 3వ ఆలయానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. కాంగ్రా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ జిల్లాలోనే జ్వాలాముఖి వైష్ణవీదేవి ఆలయం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో నగర్కోట్ అనే ప్రదేశంలో వజ్రేశ్వరి దేవి ఆలయం ఉంది. దీన్ని దాదాపు గంటన్నర లోపలే మనం చూడొచ్చు ఈ ఆలయాన్ని, ఎందుకంటే ట్రాఫిక్ ఏముండదు. వైష్ణవీదేవి ఆలయం నుంచి చాలా దగ్గర ఈ ప్రదేశం. మేము నైట్ జ్వాలాయం వైష్ణవీదేవి అనే శక్తిపీఠం దగ్గర స్టే చేసాము. తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నాం. చుట్టూ పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, వాగులు దాటుతూ కాంగ్రా జిల్లాలోకి ప్రవేశించాం. ఆ కనిపించే పట్టణమే కాంగ్రా. ఇక్కడ మనకి కాంగ్రాలో 3 నదులు ప్రవహిస్తున్నాయి. దాంట్లో మెయిన్గా బెన్ గంగా అనే ఉపనది ఇది కనిపిస్తుంది. చుట్టూ చూడొచ్చు హిమాలయ పర్వత శ్రేణులు వచ్చేసాయి. ఈ బెన్ గంగా అనేది బియాస్ రివర్ ఒక ఉపనది అన్నమాట. ఇక్కడ ప్రవహిస్తుంది. చుట్టూ హిమాలయాలు ఉన్నాయి, మనకి దూరం నుంచి కనిపిస్తూ ఉంటాయి. అవి దగ్గరగా ఈ కాంగ్రా జిల్లాలోని కోట కనిపిస్తుంది మనకి. దీనికి కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ టూరిస్ట్ వెహికల్స్ అన్నీ ఆ కోట చూడడానికి ఉన్నాయి. చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్ కోట అన్నమాట ఇది, కాంగ్రా కోట. మీకు వీలైతే దీన్ని చూడండి. మేమైతే జస్ట్ బయట నుంచి ఒకసారి చూసి వెళ్ళిపోయాం. దీన్ని అయితే విజిట్ చేయలేదు. మెయిన్గా అమ్మవారి దర్శనానికి మేము ఇంపార్టెన్స్ ఇచ్చాము. నగర్కోట్లోని వజ్రేశ్వరి అమ్మవారి ఆలయం ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటి. కార్ పార్క్ చేసుకుని ఎంట్రన్స్ వెళ్ళాము. ఇక్కడి నుంచి కూడా మనం కార్లతో నడిచి వెళ్ళాల్సిందే. వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ చుట్టుపక్కల ఉన్న స్మాల్ వెహికల్స్ అంటే 2 వీలర్స్ మాత్రం వెళ్తున్నాయి. కార్ బయట ఆపేశారు. సో ఇక్కడంతా కూడా లోకల్ మార్కెట్స్ని దాటుకుంటూ మనం వెళ్ళాలి. చాలా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. పోలీస్ స్టేషన్ కూడా ఎంట్రన్స్లోనే ఉంది. నగర్కోట్ కాంగ్రా పోలీస్ స్టేషన్. సో ఇదంతా కూడా దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. స్లోగా కొండపైకి ఎక్కాలన్నమాట మనం. ఇది ఆలయానికి వెళ్ళే ద్వారం. నగర్కోట్ ధామ్ మాతాశ్రీ వజ్రేశ్వరి దేవాలయం రాసుంది. స్లోగా ఈ విధంగా వెళ్ళాలి. ముందుగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు దీని చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. 51 శక్తిపీఠాలలో దీన్ని ఒకటిగా పిలుస్తారు. ముందుగా మనందరికీ తెలుసు, పురాణాల్లో కూడా మనం తెలుసుకున్నాం. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుంటే అమ్మవారు శివుడికి ఇష్టం లేకపోయినా స్వామివారిని వివాహం చేసుకుందని కోపంతో ఉంటాడు దక్ష ప్రజాపతి. అందుకనే శివుణ్ణి యజ్ఞానికి పిలవడు. అయినా సరే శివుడు వారిస్తున్న అమ్మవారు యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానింపబడుతుంది. దాంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నికి ఆహుతి చేసుకుంటుంది తన శరీరాన్ని. ఈ సతీదేవి శరీరాన్ని శివుడు భుజం మీద వేసుకొని విలయ తాండవం చేస్తూ ఉంటాడు ఈ భూమి మీద. ప్రజలు తట్టుకోలేక విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాన్ని ఖండిస్తారు. ఇవే మనం 18 శక్తిపీఠాలుగా భారతదేశంలో దర్శిస్తూ ఉంటాం. అవే శరీర భాగాలు 51 ప్రదేశాల్లో మరియు 108 ప్రదేశాల్లో కూడా పడ్డాయి చిన్న చిన్న ముక్కలుగా. అవే 108 శక్తిపీఠాలు 51 శక్తిపీఠాలుగా కూడా పిలువబడుతున్నాయి. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడే హిమాలయాల్లోని అమ్మవారి ధామం. మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం ఎంట్రన్స్లోనే మనకి చెప్పులు పెట్టుకునే ప్రదేశం ఉంటుంది. తప్పనిసరిగా అందులోనే పెట్టుకోవాలి.
తెలియని ప్రదేశం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు. ఇది అమ్మవారి ఆలయ ఎంట్రన్స్. పైనుంచి ఏరియల్ వ్యూలో చాలా బాగుంది. చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. మనం ఎంటర్ అవుతూనే మనకి గణేష ఆలయం కనిపిస్తుంది. అలాగే అటు గణేశుడు, ఇటు లగుంవీర్ అనే ఆలయాలు ఉన్నాయి. ఉపాలయాలన్నీ ఉన్నాయి. మెయిన్ ఆలయం ఇదన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. సో చుట్టూ ఉన్న ఉపాలయాలు కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. ఒక ప్రదక్షిణ చేస్తున్నాం. వెనక చూడొచ్చు మీరు, హిమాలయాలన్నీ కనిపిస్తున్నాయి మీకు. చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి, సుందర దృశ్యాలు ఉన్నాయి. ఇది అమ్మవారి మెయిన్ ఆలయం అన్నమాట. సో గర్భాలయంలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక ప్రదక్షిణ చేశాము. చుట్టూ చెట్లు ఈ విధంగా ఉన్నాయి. చాలామంది అమ్మవారికి అంగప్రదక్షిణ లాంటివి చేస్తున్నారు. అంటే పడుకుని లేచి మళ్ళీ ఎక్కడి వరకు అయితే వచ్చారో అక్కడి నుంచి మళ్ళీ నడుస్తూ ఉంటారనమాట. సో చాలా బాగా తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని. చుట్టూ ఆలయాల్లో శీతలాదేవి ఆలయం, ఇలా ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఇది పాండవుల కాలం నాటి ఆలయం అని చెప్తూ ఉంటారు. సో ఇది చాలా శతాబ్దాల నాటి ఆలయం. సో ఇక్కడ కాలభైరవ ఆలయం కూడా ఉందని చెప్తారు. ఇక్కడ ప్రజలు చెప్పే దాని ప్రకారం 11వ శతాబ్దం నుంచి ఈ ఆలయం ఉందని, ఇక్కడ కాలభైరవ విగ్రహం ఉందని, ఈ కాలభైరవ విగ్రహం ఊళ్ళో ఎవరికైనా ఏదైనా ప్రమాదం ఉంటే దాని నుంచి కన్నీళ్ళు వస్తాయట. వెంటనే పూజారి గారు పూజలు ఉపచారాలు చేస్తే ఆ ప్రమాదం తప్పిపోతుందని ఇక్కడ చాలా నమ్మకం ఉంటుంది. ఓవరాల్గా ప్రధాన ఆలయం చుట్టూ ఇలా ఉందన్నమాట ఉపాలయాలు. లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి ఆలయాలు ఉన్నాయి. దుర్గామాత కూడా ఇక్కడ ప్రతిష్టలు ఉన్నాయి. హనుమాన్ ఆలయం కూడా ఇందులోనే ఉంది. ఇది రెన్యువేట్ చేసిన తర్వాత ఇవన్నీ విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ నవదుర్గల్లో అమ్మవారి రూపాలు కూడా ఉన్నాయి ఆలయం చుట్టూ కూడా. ప్రధాన ఆలయం ముందుకు మనం వచ్చాము. ప్రధాన ఆలయం ఎంటర్ అవుతూనే సింహాలు కనిపిస్తాయి, అమ్మవారి వాహనం. అలాగే అమ్మవారి పాదుకలు కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గంటలు అమ్మవారి ముందు కొల్లు తీరాయి. ఓవరాల్గా చాలా చాలా అందంగా ఉంది ఆలయం, పచ్చదనంతో. ఇవన్నీ అమ్మవారి నవదుర్గా స్వరూపాలు. బ్రాహ్మి, కౌమారి, ఇలా 9 నామాలతో ఉన్నవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ కొత్తగా కొన్ని శిల్పాలు రెన్యువేషన్లో పెట్టారు. సో ఓవరాల్గా ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అమ్మవారి వక్షస్థలం, ఎడమ వక్షస్థలం పడిందని చెప్తారు. అందుకనే ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ అంగ ప్రదక్షిణం చేసుకుంటూ భక్తులు లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎక్కడి వరకు అయితే తల వచ్చిందో అక్కడి నుంచి కాళ్ళు పెట్టి మళ్ళీ ఇంకొక ప్రదక్షిణ చేస్తారు. ప్రత్యేక పూజా టికెట్ మేమేం తీసుకోలేదు, నార్మల్ దర్శనానికే వెళ్ళాము. అమ్మవారికి కాసేపు కూర్చుని అమ్మవారి నామస్మరణ చేసుకున్నాం. ఇక్కడ హోమం కూడా జరుగుతూ ఉంటుంది. మీకు కావాలంటే ఈ హోమంలో హవిసు వేయటానికి ఇక్కడ పదార్థాలు దొరుకుతాయి మనకి. మన గోత్రనామాలు చెప్పి ఇక్కడ హవిస్సు పూజ జరుగుతుంది. ఇది కాళికాదేవి ఆలయం. తర్వాత నవదుర్గా స్వరూపాలు దాటిన తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇది ప్రధాన శివాలయం. అమ్మవారి లోపల విగ్రహం ఈ విధంగా ఉంటుంది, ఎంతో అందంగా. చుట్టూ నవదుర్గలున్న వెండి కవచంతో వస్తుంది. దూరం నుంచి చూడటానికి అమ్మవారి ఆలయం ఈ విధంగా అద్భుతంగా హిమాలయ శ్రేణుల్లో కనిపిస్తుంది.
ఎన్నో ఏళ్ల పురాతన కాలం నాటి వేప చెట్టు కూడా ఇక్కడ ఉంది. శివాలయం ఈ విధంగా ఉంది. ఇక్కడే కాలభైరవుడు కూడా కొలువు తీరాడు. తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించిన విశ్వకర్మ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. గణేశుడు, శివలింగాలతో ఉపాలయాలు ఈ విధంగా ఉన్నాయి. దర్శనం తర్వాత మేము బయటకు వచ్చాము. ఇక్కడ అమ్మవారి కోసం ఏమైనా తీసుకుని వెళ్ళే వాళ్ళ కోసం చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అమ్మవారికి సంబంధించిన కడాస్ కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆలయానికి బయటకు వచ్చాక లక్ష్మీనారాయణ మందిరం కూడా ఇక్కడ ఉంది. సో ఓవరాల్గా బయటికి కిందకు వచ్చేసాం కార్ దగ్గరికి. మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి చుట్టూ హిమాలయాలు చూడొచ్చు మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. హిమాలయ శ్రేణుల మధ్య ఉన్న అమ్మవారి ఎడమ వక్షస్థలం పడిన కాంగ్రాలోని వజ్రేశ్వరి ఆలయాన్ని మనం ఇప్పుడు దర్శించుకున్నాము. నెక్స్ట్ శక్తిపీఠాల్లో మరొకటి అయిన చాముండాదేవి మరియు నయనాదేవి ఆలయాలు కూడా దర్శించబోతున్నాం. ఇక్కడి నుంచి ధర్మశాల 18 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి ధర్మశాలలో అయినా మీరు స్టే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.